వాళ్ళ ఆపరేషన్ మీకా ఎట్లా ఉంది ఇప్పుడు ఎక్కడ చేయించారు ఆపరేషను? ఆర్థో కేర్ సార్. ఆర్థో కేరా బాగానే ఉందా? శివ గారు 42,539 ఏమైంది? సార్ ఆర్నియా ఆపరేషన్. ఆపరేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు? లోపల మెష్ పెట్టారా? బాగానే ఉందా? 42,000 రూపాయలు వచ్చింది మీకు. కేశవరెడ్డి గారు 47,726. ఏమైంది? ఆస్తమా. ఆస్తమా అయితే ఏం చేశారు? ఏం ట్రీట్మెంట్ చేశారు? ఇది అంటే సార్ కర్నూలులో పోయి మూతి పెడతారు కదా సార్, అది కాదు మళ్ళీ పెద్దది మిషన్ పెట్టింది. నీకు 47,000 రూపాయలు వచ్చిందయ్యా. బండారి ఈరమ్మ ఏమైందమ్మా? మా ఆయన కాలు ఇన్ఫెక్షన్ చనిపోయినాడా? అయ్యో, ఎన్ని రోజులు అయింది? అయ్యో, నీకు 47,000 రూపాయలు వచ్చిందమ్మా. బోయ వీరేంద్ర. ఏం వీరేంద్ర, ఏమైంది? మా అమ్మ సార్ ఎందుకని? స్టమక్ అంతా బీపీ డౌన్. అయ్యో, 33,000 రూపాయలు వచ్చింది నాన్న. జల్లి నాగేంద్ర. ఏమైందప్పా? బాగుంది సార్, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింటే చూపించుకున్నాను. ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుంది. 24,000 రూపాయలు వచ్చిందయ్యా నీకు. బి నాగరాజు. ఏమైందా? ఆటో మీద పడింది సార్. ఆటో మీద పడిపోయిందా? అయ్యో, ఎప్పుడు? ఎట్లా ఉంది ఇప్పుడు? 31,000 వచ్చిందయ్యా నీకు. ఇదిగో పడవ అదిలే బట్ కిడ్నీ వాపెక్కి ఇప్పుడు ఎట్లా ఉంది? మామూలు టాబ్లెట్ వాడితే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. స్టంట్ వేసారా? లేదు సార్. నీకు 37,000 రూపాయలు వచ్చిందయ్యా. పెద్ద వీరేష్. ఏమైంది వీరేష్? బ్రదర్ సార్ చెస్ట్ పెయిన్ హాస్పిటల్ బాగానే ఉందా ఇప్పుడు? బాగుంది సార్. 20,000 రూపాయలు వచ్చిందయ్యా. ఉల్లూరు అనమయ్య. ఏమైంది అనమయ్య? మా తాత సార్ బాగలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. 18,000 రూపాయలు వచ్చింది నాన్న. లక్ష్మీదేవి. ఏమైందమ్మా? గర్భసంచి ఆపరేషన్. ఎవరికి? మీకేనా? ఎట్లా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ చేశారా? 23,000 రూపాయలు వచ్చిందమ్మా. బుడవని శారద. ఏమ్మా ఏమైంది? మళ్ళీ ఆపరేషన్. అయ్యో, నీకేనా? ఇది చిన్న వయసులో ఎందుకని? సరే, 20,000 రూపాయలు వచ్చిందమ్మా. హరిజన సుజాత. ఏమైందమ్మా సుజాత? కిడ్నీ రాళ్ళు. 21,000 రూపాయలు వచ్చిందమ్మా. నమస్తే అమ్మా. ఆదోని శారద. ఏమ్మా ఏమైంది? ఆయాసమై ఐస్లో పెట్టింది సార్. లంగ్స్ అంతా వాటర్ నిండి వాటర్ లేకున్నట్టు ఐస్లో పెట్టింది. ఎట్లా ఉంది ఇప్పుడమ్మా? పర్లేదు సార్. నీకు 26,000 రూపాయలు వచ్చిందమ్మా. పి మనోజ్ కుమార్. మనోజ్ ఏమైందమ్మా? మా అక్క కూతురు లంగ్స్ డెవలప్ కాలేదు పాప పుట్టినప్పుడు, సో ఆపరేషన్ చేసి ఎట్లా ఉంది ఇప్పుడు? సంతోషం. 1,23,000 రూపాయలు వచ్చిందయ్యా నీకు అత్యధికంగా. ఆల్ ది బెస్ట్. గురుజుల రాజు. ఏమైంది రాజు? నాన్నకు డయాలసిసా జరుగుతుందా ఇప్పుడు? ఓకే, 67,000 రూపాయలు వచ్చిందయ్యా. బోయ నాగలక్ష్మి. ఏమైందయ్యా నాగలక్ష్మికి? ఎట్లా ఉంది ఇప్పుడు? 20,000 రూపాయలు వచ్చింది. క్యాన్సరా? ఎవరికి? ఎట్లా ఉంది ఇప్పుడు? ఏం క్యాన్సర్ అది? బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందా? 1,15,000 రూపాయలు వచ్చిందయ్యా నీకు. జాగ్రత్త. ఎట్లా ఉంది? బాగానే ఉందా ఇప్పుడు? అట్లా ఉండదు సార్. జాగ్రత్తగా ఉండాలా, సరేనా? నరసప్ప. నరసప్ప ఏమైంది? కొన్ను సార్ కన్నా ఒకసారి కొన్ను బట్టి కనపడదు సార్. ఎట్లా ఉంది? ఆపరేషన్ చేయించినావా? నీకు 21,000 రూపాయలు వచ్చిందయ్యా. మూలసి మల్లేశ్వరి. ఏమైంది మల్లేశ్వరి గారికి? డెలివరీ సిజేరియనా? ఎక్కడ? దేశీ హాస్పిటల్లో. ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుంది. ఏం పేర్లు? వైభవ్ వైష్ణవి. నీ కూతురేనా? సంతోషం, కంగ్రాచులేషన్స్. 20,000 రూపాయలు వచ్చింది నాన్న. హుసేన్ పీరా. ఏం పీరా? ఏమైంది? కిడ్నీస్ రాళ్ళా? ఎట్లా ఉంది ఇప్పుడు?
20,000 రూపాయలు. ముత్తన్న ఏం ముత్తన్న ఏమైంది? హార్ట్ ప్రాబ్లం. హాస్పిటల్ అడ్మిట్ అయినావా? ఎట్లా ఉంది ఇప్పుడు? శకుంతల నమస్తే సార్. నమస్తే అమ్మా, ఏమైందమ్మా? నాకు ఆయాసం వచ్చి అడ్మిట్ అయినాం సార్ ఇక్కడ హార్ట్ది. గాలి తక్కువ వచ్చింది. మళ్ళీ హెర్నియా ప్రాబ్లం ఆపరేషన్ చేసుకున్నాం. ఎట్లా ఉందమ్మా? బాగుంది సార్. 16,000 రూపాయలు వచ్చిందమ్మా. కరీం సాబ్ ఏం కరీం సార్ ఏమైంది? ಕನ್ನಡ ವಸ್ತುನು ಸರ್ ಕನ್ನಡ ಇದು ಅದಿವಾರ ಕೀರ್ತಿ ಮಿತ್ ಸರ್ ಸ್ವಲ್ಪ ಆಪ್ಷನ್ ಮಾಡಿ ಇದು ಮಾಡಿದ್ರು ఎట్లా ఉంది ఇప్పుడు? ಪರವಾಗಿಲ್ಲ ಸರ್. నమస్తే బా. వీరేష్ కుమార్ ఏం వీరేష్ ఏమైంది? నా కొడుకు సార్ ఏమైంది? అదే జీర్ణాశయానికి ఆపరేషన్ ఆ, అశ్విన్ హాస్పిటల్ ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుంది సార్. నీకు 1,11,000 రూపాయలు వచ్చిందయ్యా. ఎట్లా ఉంది ఇప్పుడు? 10,000 రూపాయలు వచ్చిందయ్యా. రెహమాన్ బాషా ఏం భాష ఏమైంది? బైక్ మీద స్పీడ్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిందా? ఎట్లా ఉంది ఇప్పుడు? నీకు 41,000 వచ్చిందయ్యా. చాకలి తిమ్మప్ప ఏం తిమ్మప్ప ఏమైంది? ఏమైంది? షుగర్ నుంచి షుగర్కి చూపించినాము, బాగుండదు. నీకు 96,000 రూపాయలు వచ్చిందయ్యా. గాదిలింగప్ప ఏమైంది గదిలింగప్ప? కాలు బాగలేదు సార్. కాళ్ళ ఏమైంది? ఇది నడికి రాదు పుల్లు 32,000 రూపాయలు వచ్చిందయ్యా నీకు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరినారో వాళ్ళ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ కూడా బిల్లుల్లో కొంత వీళ్ళకు ఉపశమనం కలిగించేలాగా, సంబంధం లేకుండా, అంటే పేదవాళ్లకు ఆల్రెడీ మనం ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, అలాగే మిగతాకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా వివిధ రకాల కార్డులు ఉన్నాయి, లేదా బీమా ఉంది వాళ్ళకి. ఎవరికైతే ఈ బీమాను దాటి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. ఎవరి ఇంట్లోనైనా సరే, ఇక్కడ ఒక తమ్ముడిని చూస్తూ ఉన్నాను, క్యాన్సర్ వచ్చింది, తలకి మెదడు క్యాన్సర్ వస్తే పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడండి. చిన్న వయసులో వచ్చే సమస్య. అతనికి 1,46,000 రూపాయలు అట్లా పరిహారంగా ఇచ్చాం. అలాగే చాలామందికి లక్షలాది రూపాయలు ఇచ్చాం. మొత్తం కలిస్తే సుమారుగా 14,45,000 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు ఈరోజు పంపిణీ చేశాను. నేను ఇలా పంపిణీ చేయడం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది 9వసారి. సో ప్రతి నెల కూడా ఎవరెవరికైతే ఆదోని చుట్టుపక్కల ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి తీసుకెళ్ళి వాళ్లకు ఎంతో కొంత డబ్బులు వచ్చి ఉపశమనం కలిగించేలాగా. ఇంట్లో ఎవరికైనా పెద్ద ఆరోగ్య సమస్య వస్తే అప్పుల పాలైపోయే పరిస్థితి, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఇప్పటికీ పేద మధ్యతరగతి వారిలో ఉంది. వీటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో రకాల పథకాలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరుతో సుమారుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల కుటుంబాలు, సుమారుగా కోట్లాది మందికి ఈరోజు మనము నరేంద్ర మోదీ ప్రభుత్వం కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున బీమాని ఏర్పాటు చేసింది. అలాగే ఎన్నో పథకాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆరోగ్యం అన్నది నిజంగా కష్టంగానే ఉంది. మధ్యతరగతి వారికి కూడా కష్టంగానే ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, సమస్యను తొందరగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఏమీ కాదులే అని ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను.